హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది 31 మే 2024 ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో జరిగిన మ్యాథమెటిక్స్ పేపర్ 1 క్వశ్చన్స్. అంటే మీ వ్యూవర్స్ నుంచి తెలిసిన వాళ్ళు, నా స్టూడెంట్స్, ఫ్రెండ్స్ అందరి గురించి అడిగి తెలుసుకున్నాను. ఆల్మోస్ట్ 20 క్వశ్చన్స్ వరకు అయితే నాకు రీచ్ అయినాయి. మిగతాయి అంత రీచ్ కాలే, 17-20 అని. బట్ పర్ఫెక్ట్గా తెలియలే. కరెక్ట్గా అయితే ఎన్ని నాకైతే అర్థమైనాయి, ఎన్ని నా దగ్గర అయితే రీచ్ అయినాయో నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టోటల్గా ఇప్పటి వరకు పేపర్ 1 ఎక్స్ప్లెనేషన్స్ చేసిన కదా, 2-3 పేపర్స్. ఆల్మోస్ట్గా నాకు అన్నట్టు నేను అనిపిస్తున్నది అయితే ఆల్మోస్ట్ 6th 7th దాటి అయితే అడగనే లేదు. చాలా సింపుల్గా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చిండు. మనకు నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ అయితే 6th క్లాస్ బేసే ఉన్నాయి. నేను అనుకున్నట్టు అనేది నా అనాలిసిస్ని బట్టి అయితే ఎక్కువ అయితే 6th క్లాస్ దాటి అయితే వెళ్ళలేదు. ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏం అడిగిందంటే 22 సెంటీమీటర్ చుట్టుకొలత గల ఒక క్రమ బహుభుజిలో ఒక భుజం 2.5 సెంటీమీటర్స్ అయిన మొత్తం భుజాల సంఖ్య అడిగిండు. క్రమ బహుభుజి అన్నాడు. ఏదో ఒక బహుభుజి, క్రమ బహుభుజి అంటే మనకు సమానంగా ఉన్నాయి అన్నట్టు అన్ని భుజాలు. అయితే అన్ని భుజాలు సమానం అన్నట్టు. ఇప్పుడు మనకు ఆ భుజాల సంఖ్య ఎంత అడిగిండు. ఫస్ట్ చుట్టుకొలత అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మన చతురస్రం చుట్టుకొలత అడిగిండు. చతురస్రం అంటే మనకు ఈ విధంగా 4 భుజాలు ఉంటాయి. చుట్టుకొలత అడిగినప్పుడు ఏం చేస్తాం మనం? చుట్టుకొలత డివైడెడ్ బై ఆ భుజం చేస్తాం. అయితే మనకేమవుతుంది, ఎన్ని భుజాలు ఉన్నాయో తెలుస్తుంది. మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు? క్రమ బహుభుజి అన్నాడు. ఏదో ఒక బహుభుజి అనుకోండి. ఓకే, ఆ బహుభుజిలో భుజాల సంఖ్య అంటే చుట్టుకొలతలు అంటే మొత్తం భుజాలు కలిపితేనే కదా మనకు చుట్టుకొలత వస్తుంది కదా. అయితే మనకి ఏమి ఇచ్చిండు? ఒక భుజం పొడవు ఇచ్చిండు. అప్పుడు మనం ఏం చేయాలి? 22.5 డివైడెడ్ బై 2.5. ఈ పాయింట్ 2 పాయింట్లు క్యాన్సల్ అయిపోతాయి. 225 డివైడెడ్ బై 25 చేస్తే మనకు 9 వస్తుంది. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది అంటే 9 భుజాలు కలిగింది. క్రమ బహుభుజి యొక్క భుజాల సంఖ్య 9. సింపుల్. చూడండి, 6తో నిశేషంగా భాగింపబడిన సంఖ్య ఇది అని అడిగిండట. అయితే మనకు ఒక సంఖ్య, ఇఫ్ వన్ నెంబర్ is divisible by 6 means then we should check with is divisible by 2 and 3, then only that number will be divisible by 6. వెరీ ఈజీ. మనం ఫస్ట్ చూసి తెలుసుకోవాలి. 2, 3 తోటి భాగింపబడితే ఆ సంఖ్య 6 తోటి భాగింపబడుతుంది. ఇది కూడా మనకు 6th క్లాస్ బేస్ క్వశ్చనే. నెక్స్ట్, ఒక కప్పు టీ చేయడానికి 75 ml పాల అవసరం అయితే 12 లీటర్ పాలలో ఎన్ని కప్పుల టీ తయారవుతుంది? ఓకే, ఎన్ని కప్పులు తయారవుతుంది అంటే ఇది కూడా 6th క్లాస్ లెవెల్ క్వశ్చనే. ఫస్ట్ చాప్టరే చూస్తే తెలుస్తుంది. ఫస్ట్ చాప్టరే చూడండి. ఇప్పుడు మనకేమంటున్నాడు? 1 లీటర్ 75 ml అన్నాడు. ఓకే, 75 ml ఉన్నది. ఇక్కడ 12 లీటర్స్ ఉన్నాయి. 12 లీటర్ పాలలో అంటే ఫస్ట్ మనం దీన్ని కూడా లీటర్లోకి ఎంఎల్లోకి మార్చుకుందాం. 12 చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే 12 లీటర్స్ 12 into 1000 చేయండి. ఓకే, ఇది మనకు ఎంఎల్ఏలో అయిపోతుంది. 12,000. ఇప్పుడు ఎంత ఉన్నాడు? 75 ml. ఇది కూడా ఎంఎల్లో ఉంది, ఇది కూడా ఎంఎల్లో ఉంది. అయితే మనం డైరెక్ట్గా మల్టిప్లికేషన్, అడిషన్ ఏమైనా చేయొచ్చు. డివైడెడ్ బై 75 చేయండి. మనకు ఆన్సర్ అనేది 160 అవుతుంది. అంటే మనం 160 టీ కప్స్ని తయారు చేయవచ్చు. ఓకే, ఇది మన ఆన్సర్. ఫస్ట్ మనం 200 లీటర్స్, ఇక్కడ ఎంఎల్లో ఉన్నది కాబట్టి మనం కూడా మిల్లీ లీటర్లోకి మార్చుకోవాలి. మనం ఫస్ట్ దాన్ని 1000 తోటి మల్టిప్లికేషన్ చేస్తే మొత్తం పాల క్వాంటిటీ ఎంత అయింది? మనకు 12,000 మిల్లీ లీటర్స్ పాల క్వాంటిటీ అయింది. అయితే మనం ఏం చేయొచ్చు? దాన్ని 75 ml తోటి డివైడ్ చేయాలి. 160 వస్తుంది. 160 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక గదిలో 48 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంది. ప్రతి గంటకు 6 డిగ్రీ చొప్పున తగ్గితే 9 గంటల తర్వాత ఎంత ఉంటుంది ఉష్ణోగ్రత అడుగుతున్నాడు. సింపుల్. ప్రతి గంటకి 6 డిగ్రీలు తగ్గుతున్నది. అయితే మనం 45 నుంచి 6 తీసుకుంటా పోవాలి. అది కూడా ఒక ప్రొసీజర్. లేకపోతే 6 into 9 చేయాలి. గంటకి ఎంత తగ్గుతున్నది? 6. ఎన్ని గంటలు? 9 గంటలు. అంటే ఎంత అవుతుంది మనకు? 9 into 6 ఎంత మనకు? 9 4s 54. ఓకే, 54. గంటకి ఎంత తగ్గింది? 45. అంటే మనకు ఎంత అవుతుంది? 48 అనేది తీసేయాలి. ఆన్సర్ ఏమవుతుంది మనకు? +6. అంటే 48 నుంచి 54 పోవాలి అన్నట్టు. ఎందుకంటే మనకు మైనస్లలో ఆన్సర్ వస్తుంది.
ప్రతి గంటకు 6 6 6 మనం సబ్ట్రాక్షన్ చేసుకుంటా పోతే మనకు లాస్ట్కి -6 అనేది మన ఆన్సర్ వస్తుంది. లేకపోతే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఏమన్నాడు మనకు, మొదటి 5 రెండంకెల ప్రధాన సంఖ్యల సగటు అని అడిగిండు. మొదటి 5 రెండంకెల ప్రధాన సంఖ్యలు. రెండంకెల ప్రధాన సంఖ్యలు అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మనకు. 11 ఒకటి, 13 ఒకటి, నెక్స్ట్ 11 13 17 18 19 19 20 21 22 23. ఓకే, 1 2 3 4 5 మొత్తం వీటి టోటల్ చేసి డివైడెడ్ బై 5 చేయాలి. 1 2 9 10 11 12 12 19 21 23 అంటే 3 క్యారీ 8 8 10 11 12 13 2 4 5 6 7 8 83. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. 83/5 అంటే సింప్లిఫికేషన్ చేయండి. 1 జా మిగులుతుంది, 6 జా 30, 6 అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 16.6 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇది మన 5th క్వశ్చన్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏం అడిగిండు, చతురస్రం మరియు సమాంతర చతురస్రం వైశాల్యాలు సమానం అయితే చతురస్రం భుజం 30 సెంటీమీటర్ అయినా సమచతుర్భుజం పొడవు ఇచ్చిండు. అయితే పొడవు హైట్ వెడల్పు భూమి, ఓకే, భూమి ఆర్ పొడవు సంథింగ్ ఇచ్చిండట. అయినా దాని ఎత్తు ఆర్ భూమి కనుక్కోండి అని ఇచ్చిండు. ఓవరాల్గా అయితే మనకు క్వశ్చన్ నేను ఏ విధంగా అర్థం చేసుకున్నా అంటే, చతురస్రం సమాంతర చతుర్భుజం, ఓకే, సమాంతర చతురస్రం రెండు యొక్క వైశాల్యాలు ఈక్వల్. అయితే మనం దీని నుంచి మనకు చతురస్రం భుజం ఇచ్చిండు. ఈ భుజం నుంచి మనం ఏం కనుక్కోవచ్చు? వైశాల్యం కనుక్కోవచ్చు. ఓకే, వీటి రెండింటి వైశాల్యం ఈక్వల్ అన్నాడు. అయితే దీని యొక్క వైశాల్యం మనం కనుక్కోవడానికి మనకు ఛాన్స్ ఉంది. ఎందుకు? చతురస్రం వైశాల్యానికి ఫార్ములా ఏమని తెలుసు మనకు? చతురస్రం వైశాల్యం ఫార్ములా ఏంటిది మనకు? ఏ. ఓకే, భుజం ఇంటూ భుజం A² అంటే మనకి ఎంత ఉన్నది ఇక్కడ? 30² అంటే ఎంత వస్తుంది మనకు? 900 వచ్చేసింది. ఈ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం కూడా ఏంటిది మనకు? ఫార్ములా భూమి ఇంటూ ఎత్తు. ఓకే, భూమి ఇంటూ ఎత్తు B ఇంటూ H. ఓకే, ఆర్ భుజం ఇంటూ ఎత్తు ఏమైనా చేసుకోవచ్చు. మనకేమి ఇచ్చిండు? పొడవు ఇచ్చిండట. ఓకే, పొడవు ఆర్ భూమి ఏమైనా తీసుకోండి. ఎత్తు కనుక్కోవాలని H మనకు తెలియదు. ఈ రెండింటి నుంచి మనకి ఏమైనా తెలుసు? ఈ రెండింటి వైశాల్యం ఈక్వల్ అన్నాడు. కాబట్టి మనం దీన్ని ఏం చేయాలి? 900కి ఈక్వల్ చేసుకోవాలి. అప్పుడు H ఎంత వస్తుంది మనకు? 45. 45లో 45 1 జా 45 2 జా, ఓకే, 45 2 జా 90. 0కు 0 రాసుకోండి. ఇప్పుడు ఏమొస్తుంది మనకు? H హైట్ మనకు 20 అనేది ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ ఈ రెండింటి వైశాల్యాలు ఈక్వల్ అన్నాడు కాబట్టి చతురస్రం వైశాల్యం ఈజీగా కనుక్కోవచ్చు. మనకు భుజం పొడవు ఇచ్చిండు. భుజం పొడవు ఇస్తే భుజం ఇంటూ భుజం మనకు వైశాల్యం వచ్చేసింది. దీని యొక్క వైశాల్యం ఈక్వల్ గా రాసుకోవాలి. ఏదో ఒక వాల్యూ ఇచ్చిండు. హైట్ అయినా తీసుకోండి, పొడవు అయినా తీసుకోండి. ఓకే, భూమి అయినా తీసుకోండి, లేకపోతే హైట్ అయినా తీసుకోండి. మనకి ఏదో ఒక వాల్యూ వస్తుంది. ఇది ఎగ్జాక్ట్ గా తెలియదు. ఈ విధంగా ఇచ్చిండు. క్వశ్చన్ ఫార్మేషన్ అయితే ఈ విధంగా ఉంది. మన ఆన్సర్ వచ్చేసి 20 అయితే వస్తుంది. 20 భూమి అయినా కావచ్చు, లేకపోతే భూమి ఎత్తు అయినా కావచ్చు. 20 అయితే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏం ఇచ్చిండు మనకు? సింపుల్ గా x = 2 y = 1 అయితే -x² - 2y + 4 వాల్యూ ఎంత అంటున్నాడు. ఎంత ఈజీ ఉన్నది చూడండి. మనం ఏం చేయాలి? సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ మనం x ఏమంటున్నాడు మనకు? -2² -2 × 1 + 4 -2² అంటే ప్లస్ అయిపోతుంది. ఇది -2, ఇది +4, ఇది 8 - 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 6 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, 6 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. కశ్మీర రష్మి ఏమో ఇచ్చిందట. కుటుంబంలో జూన్ నెలలో 2 వారాలకు 2 kg 100 గ్రాముల చక్కెర వాడుతున్నారు. ఓకే, జూన్ మంత్లో. అయితే జూన్ నెల మొత్తం ఎన్ని కేజీల చక్కెర వాడుతున్నారు? ఫస్ట్ వచ్చేసి మనకు వారంలో 2 వారాలకు 2 kg అంటే 2 వారాలు అంటే మనకు ఎన్ని డేస్ అయితే ఇక్కడ 14 డేస్. ఓకే, 14 డేస్కి ఒకసారి మనకు 2 kg 100 గ్రామ్స్ వాడుతున్నారు. మొత్తం ఇప్పుడు 30 జూన్ నెలలో మనకు మొత్తం టోటల్ డేస్ ఎన్ని ఉంటాయి? జూన్లో టోటల్ డేస్ ఎన్ని ఉన్నాయి మనకు? 30. ఓకే, ఒక్క రోజులో వాడే చక్కెర కావాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం 2 kg అంటే మొత్తం దీన్ని గ్రామ్లోకి కన్వర్ట్ చేసుకోండి. 2 kg 100 గ్రామ్స్ అంటే మనకి ఎంత వస్తుంది? 221. ఓకే, 2 kg 100 గ్రామ్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమంటున్నాడు మనకు?
14 డేస్ కు ఒకసారి ఇంత వాడుతున్నారు మనకు. ఓకే, 2 వారాలు అంటే 14 డేస్ అంటే మనం డివైడెడ్ బై 14 చేయాలి. ఎంత మనకు ఒక రోజులో వాడే చక్కెర శాతం వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఏమవుతుంది, ఇది 2 టేబుల్లో పోతుందా, సారీ 2 కాదు 7 టేబుల్లో, 7 2s 7 3s 21 300. ఓకే, ఈ విధంగానే ఉంచుకోండి. 300/2 అంటే ఇది మనకు ఒక రోజులో వాడే చక్కెర. బట్ జూన్ నెలలో అన్ని ఉన్నాయి మొత్తం 30 రోజులు కాబట్టి ఇంటూ 30 చేయాలి. 2 1s 2 15s 1500 1500 15 3s ఎంత మనకు 45. అంటే టోటల్గా మనం వాడే చక్కెర శాతం ఎంత, 4 kg 500 grams ఆర్ 48 grams. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం 14 డేస్లో 2 kg 100 grams వాడుతున్నారు. ఒక్క రోజులో ఎంత కావాలి అంటే మనం టోటల్ చక్కెర డివైడెడ్ బై 14 డేస్ చేయాలి. అప్పుడు మనకు ఒక రోజులో వాడే చక్కెర వస్తుంది. ఒక రోజులో వాడే చక్కెర అయితే మనకు మొత్తం 30 రోజులు ఎంత వాడుతున్నాం. ఓకే, సింపుల్, ఇంటూ 30 చేయాలి. ఈ విధంగా మనకు 4 kg 500 grams అనేది మన ఆన్సర్. ఇప్పుడు ఏమి ఇచ్చిండు మనకు, ఒక రోజులో ఎన్ని నిమిషాలు ఉంటాయి అని అడిగిండట. ఒక రోజులో ఫస్ట్ మనకు ఒక రోజులో ఎన్ని గంటలు ఉంటాయి, 24 గంటలు. 24 × 60 చేయాలి. ఓకే, 24 × 60 చేస్తే మనకి ఏమవుతుంది, ఫస్ట్ 24 గంటలు, ఒక రోజులో 20 గంటలు ఉంటాయి. నిమిషాలు అన్నాడు, నిమిషాలు అంటే మనం 24 × 60 చేస్తే 14 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 12 లీటర్స్ 300 ml గల నిష్పత్తి అని అడిగిండట. 12 లీటర్స్, ఇది లీటర్లో ఉన్నది, ఇది మిల్లీ లీటర్లో ఉన్నది. కాబట్టి మనం ఫస్ట్ దీన్ని కూడా ఏం చేయాలి, లీటర్లోకి మార్చుకోవాలి. అంటే మనకి ఏమొస్తుంది, లీటర్స్ అంటే మనకి ఏం చేయాలి, 12 × 1000 కదా, డివైడెడ్ బై ఏంటిది మనకు 12 × 1000 డివైడెడ్ బై 300. నిష్పత్తి అడిగిండు కదా, ఈ జీరోస్ 2 జీరోస్ క్యాన్సల్, 3 ఎక్కం 3 4 12. అంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ 40 డివైడెడ్ బై 1. అంటే మనకు నిష్పత్తి అడిగిండు కాబట్టి 40:1 మన నిష్పత్తి. ఓకే, 1200 లీటర్స్, ఇక్కడ మిల్లీ లీటర్స్ కాబట్టి మనం దీన్ని మిల్లీ లీటర్లోకి అన్నా మార్చుకోవాలి, లేకపోతే దీన్ని లీటర్లోకి అన్నా మార్చుకోవాలి. లీటర్ అంటే మనకి ఎంత వస్తుంది, 0.3 లీటర్స్ అనేది మన ఆన్సర్. 0.03 అనే ఆన్సర్ వస్తుంది. ఓకే, మనం దీన్నే లీటర్లోకి మార్చుకొని ఈ విధంగా డివైడ్ చేస్తే మనకు 40/1 అంటే 40:1 మన నిష్పత్తి వస్తుంది. నెక్స్ట్ కేలీ డయాస్కోప్లోని దీర్ఘచతురస్రాల తలాల సంఖ్య. ఇది ఈ క్వశ్చన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ మనకు 2022 పేపర్ 1లో అడిగిండు. ఓకే, 2022లో జరిగిన టెట్ పేపర్ 1లో ఈ క్వశ్చన్ అనేది అడిగిండు. కేలిడోస్కోప్లోని దీర్ఘచతురస్రాల సంఖ్య. కేలిడోస్కోప్ అంటే మనకి ఈ ఆకారంలో ఉంటుంది. దీనిని త్రిభుజాకార పట్టకం ఇది. ఓకే, ఇదేంటిది, ఒక త్రిభుజాకార పట్టకం. ఇందులో ఉన్న దీర్ఘచతురస్రాల తలాల సంఖ్య అన్నాడు. ఇది చూడండి, ఇది కనిపిస్తుందా, ఇది కూడా ఒక దీర్ఘచతురస్రమే కదా, ఇది కూడా ఒక దీర్ఘచతురస్రం. దీని కింద ఉన్నది బేస్ కూడా దీర్ఘచతురస్ర ఆకారంలో ఉన్నది. ఇది బేస్, ఈ విధంగా బేస్ ఉన్నది, ఈ విధంగా ఒక దీర్ఘచతురస్రం ఉంది, ఈ విధంగా ఒక దీర్ఘచతురస్రం ఉంది. ఓకే, ఇది ఒక దీర్ఘచతురస్రం, ఇది ఒక దీర్ఘచతురస్రం, ఈ కింద ఉన్న బేస్ కూడా ఇది దీర్ఘచతురస్రం. మొత్తం ఎన్ని ఉన్నాయి, 3 తలాలు ఉన్నాయి. దీన్ని మనం ఏమంటాం, త్రిభుజాకార పట్టకం అని అంటాం. ఇది మనకు 6th క్లాస్లో ఉన్న దీని గురించి డీటెయిల్స్ ఉన్నాయి మనకు. 3D షేప్స్, 2D షేప్స్. ఓకే, 6th క్లాస్ ఆల్మోస్ట్ గా ఇది కూడా 6th క్లాస్ లెవెల్ క్వశ్చన్, ఇది కూడా 6th క్లాస్ లెవెలే. ఇది 8th క్వశ్చన్ చెప్పినా కదా, ఇది కూడా మనకు 6th క్లాస్ ఫస్ట్ యూనిట్ లో ఉన్న నెంబర్ సిస్టమ్ లో ఉన్న క్వశ్చన్స్ ఏవి అన్ని. నేను చేసిన వీడియోస్ ఒకసారి చూడండి, అందులో మంచి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేసిన, ర్యాపిడ్ రివిజన్ అని క్లాసెస్ పెట్టినా చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి. చూసుకోండి ఒకసారి, చాలా యూజ్ అవుతాయి. మన డిఎస్సికైనా మిగతా మనం ఏ ఎగ్జామ్స్ రాసినా మనకు చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, మనకు ప్రస్తుతం తల్లి వయస్సు కూతురి వయస్సు కంటే 2.5 years రేట్లు ఎక్కువ. అయితే 5 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల మొత్తం 45 years అయినా ప్రస్తుతం కూతురి వయస్సు అంటున్నాడు. ఫస్ట్ మనకు ప్రస్తుతం ఏజ్ ఏమిటో మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి, ప్రజెంట్ డాటర్స్ ఏజ్. ఓకే, ప్రజెంట్ కూతురి వయస్సు ఎంత, ఎక్స్ అనుకోండి. మదర్ ఏజ్ ఎంత, 2.5 రేట్లు ఎక్కువ అంటున్నాడు అంటే 2x 2.5 రేట్లు అంటే 2 × 1/2. దీన్ని మనం మిశ్రమ భిన్నంలోకి మార్చుకుంటాం. 2 2s 4 5. ఓకే, 5x/2. ప్రజెంట్ డాటర్ ఏజ్ ఎంత, ఎక్స్. మదర్ ఏజ్ ఎంత, 5x. ఏమంటున్నాడు, 5 సంవత్సరాల తర్వాత అంటే x + 5. ఇదేమవుతుంది, 5x/2 + 5. ఓకే, 5 సంవత్సరాల తర్వాత వారి మొత్తం ఎంత, 45కి ఈక్వల్ అంటున్నాడు. అంటే x + 5 +
5x/2 + 5 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత మనకు 45 అంటున్నాడు. ఇది చూడండి, ఈ 5 ఏమవుతుంది 10, ఇటు పక్కకు పంపించేయండి. ఎక్స్ టర్మ్స్ ఈ విధంగానే ఉంచుకోండి. x + 5x/2 ఇది 45 - 10. దీని యొక్క హారం ఈక్వల్ చేయండి, మనకు కాసాకు కట్టండి. ఏమవుతుంది, కింద ఏం లేకపోతే 1 ఉన్నట్టు. దీన్ని 2 తోటి మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, 2x + 5x / 2. ఓకే, ఇదెంత మనకు 35. ఓకే, ఈ 2 ఇటు పక్కకు పంపించేస్తే మనకి ఏమవుతుంది, మల్టిప్లికేషన్ చేస్తాం. ఈ 5x + 2x మనకు 7x అవుతుంది. 2 × 35 అంటే మనకు 70 అవుతుంది. ఓకే, దెన్ 7 1s 7 10s దెన్ x = ఎంత 10 years. ఓకే, మనకు కూతురు వయస్సు ఎంత అడిగిండు, 10 years మనకు కూతురి వయస్సు. అమ్మ వయస్సు అడిగి ఉంటే మనకు ఈ విధంగా 5లో 10 సబ్స్టిట్యూట్ చేస్తే 10 1s 10. ఒకవేళ 2.5 years ఎక్కువ అన్నాడు కదా, మనం చూసుకుంటే అంటే క్రాస్ చెక్ చేసుకుంటే ఏమొస్తుంది, 5 × 10 / 2 అంటే 2 1s 2 5s దెన్ 5 5s 25. కూతురు ఏజ్ ఎంత ఉన్నది 10 years. చూడండి 10 అంటే 10 + 10 2 2.5 years ఎక్కువ వచ్చింది కదా మనకు. క్రాస్ చెక్ చేసుకున్నాం. చూడండి ఈ విధంగా ఫస్ట్ ఏజ్ ఎక్స్ అనుకోవాలి, అమ్మ ఏజ్ ఎంత అన్నాడు మనకు 2.5 years ఎక్కువ అన్నాడు కాబట్టి ఈ విధంగా రాసుకోవాలి. నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి x + 5 x + 5 ఈ విధంగా 5 యాడ్ చేయాలి. వాటి మొత్తం చేసినాం, దానికి 45కి ఈక్వల్ చేసినాం. సింప్లిఫికేషన్ చేస్తే మనకి x = 10 అనేది ఆన్సర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఒక సమగణం యొక్క భుజంను 3 రెట్లు చేస్తే దాని సంపూర్ణ తల వైశాల్యం ఎన్ని రెట్లు పెరుగుతుంది అని అడిగిండు. ఎగ్జాక్ట్గా వైశాల్యం అన్నారు కొంతమంది ఘన పరిమాణం సంథింగ్ ఏమో అంటున్నారు. బట్ నేను 2 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, తెలిసిన వాళ్ళు చూసుకోండి ఒకసారి. ఇక తెలియని వాళ్ళు కూడా మనకు క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉండే అనేది మనకు కొంచెం ఐడియా వచ్చేస్తుంది. ఓకే, ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు పేపర్ 2లో కూడా చాలా ఇచ్చిండు ఇవి. ఓకే, తలం, శంకు స్తూపం యొక్క ఘన పరిమాణాల నిష్పత్తి, శంకు గోణంల యొక్క నిష్పత్తి ఏ విధంగా ఉంటాయి అన్నట్టు అడిగిండు. ఇప్పుడు చూడండి, ఒక సమఘనం యొక్క భుజం 3 రెట్లు చేస్తాను. ఫస్ట్ సింపుల్ గా సమఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యానికి ఫార్ములా ఏమని తెలుసు మనకు, 6l². ఓకే, ఇది వైశాల్యానికి ఫార్ములా 6l². ఆ 3 రెట్లు చేస్తే అన్నాడు. ఓకే, ఫస్ట్ మనకు భుజం ఎంత L, భుజం పొడవు మనకు L. ఓకే, ఇప్పుడు చూడండి మనకు భుజం అయితే L². ఫస్ట్ నార్మల్ గా L, దీన్ని 3 రెట్లు చేస్తే అన్నాడైతే మనం 3l తీసుకోవాలి. ఓకే, మనకు ఘన వైశాల్యానికి ఫార్ములా ఏమని తెలుసు, 6l². దీన్ని 6 × 3l² అంటే మనకి ఏమైతుంది, 6 క్యాన్సల్, l². ఇదేమున్నది 9l² అవుతుంది. l² కూడా క్యాన్సల్. 1:9 అంటే ఎంత అవుతుంది, 3 రెట్లు పెంచితే మనకు వైశాల్యం ఎంత రెట్లు పెరుగుతుంది, 9 రెట్లు పెడుతుంది. ఒకవేళ ఘన పరిమాణం అడిగిండు అనుకోండి, ఘన పరిమాణం ఏ విధంగా తీసుకుంటాం మనం, l³ ఫార్ములా ఏం తెలుసు, l³. మనం ఘనం యొక్క భుజం ఎంత మనకు L, 3 రెట్లు పెంచితే అంటే 3l అవుతుంది. దానికి క్యూబ్ చేయాలి మనం, 1:27. ఒకవేళ ఘన పరిమాణం అడిగిండు అనుకోండి 1:27 ఉంటుంది, 27 రెట్లు పెరుగుతుంది. ఓకే, ఒకవేళ వైశాల్యం అడిగితే 9 రెట్లు పెరుగుతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, ఒక త్రిభుజం బాహ్య కోణం 120 degrees, దాని అంతరభిముఖ కోణాలు ఒక కోణం 70 degrees అయినా మరొక కోణం కనుగొండి అంటున్నాడు. ఈ విధంగా మనకు ఒక త్రిభుజం ఉంది, దానికి బాహ్య కోణం, ఇక్కడ బాహ్య కోణం ఏర్పడుతుంది. ఈ 2 అంతర కోణాల మొత్తం బాహ్య కోణానికి సమానం. ఇది మనకు 7th క్లాస్లో ఉన్నాయి కోణాలను. ఓకే, సరళ రేఖలు, కోణాలు సంథింగ్ చాప్టర్ ఉంది కదా మనకు 7th క్లాస్లో డీటెయిల్ గా ఉంది. వెరీ ఈజీ, సింపుల్. వీటి రెండింటి మొత్తం ఎంత, దీనికి ఈక్వల్. అంటే మనం 70 + x = ఎంత, 120. 120 - 70 చేస్తే మనకు 50 వస్తుంది. మనకు నెక్స్ట్ తెలియని కోణం ఎంత మనకు 50. ఓకే, ఈజీ. బాహ్య కోణం అంటే అంతరాభిముఖ కోణాల మొత్తం బాహ్య కోణానికి సమానం. ఇది అంతరాభిముఖ కోణాలు, వీటి మొత్తం మనకు బాహ్య కోణం. ఒక ఎక్స్టెండ్ చేస్తే మనం బాహ్యంగా ఏర్పడే ఈ కోణం దీనికి సమానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, HDA అక్షరాలలోని 1 కంటే ఎక్కువ సౌష్ఠవ రేఖలు కలిగి ఉన్న అక్షరం ఏది అంటున్నాడు. ఇది మనకు 6th క్లాస్ క్వశ్చన్. ఓకే, 6th 7th 8th లో ఉన్నాయి మనకు లాస్ట్ చాప్టర్స్ లో 3D సౌష్ఠవం పైన. ఇప్పుడు చూడండి, D ఉన్నది, Dకి ఎన్ని గీయచ్చు మనం, 1 గీయచ్చు. ఈ విధంగా గీస్తే డిఫరెన్స్ వచ్చేస్తుంది. దీనికి 1 ఉన్నది. నెక్స్ట్ A చూడండి, Aకి ఎన్ని గీయచ్చు, Aకి మధ్యలో 1 గీయచ్చు. ఈ విధంగా గీస్తే డిఫరెంట్ అయిపోతుంది. ఇది కూడా 1. H చూడండి, Hకి ఎన్ని గీయచ్చు మనం, Hకి ఈ విధంగా గీస్తే ఇవి 2 కూడా ఈక్వల్ అవుతాయి. ఈ విధంగా గీస్తే ఇవి కూడా 2 కూడా ఈక్వల్ అవుతాయి. అంటే దీనికి 2.
అంటే మనకి ఒకటి కంటే ఎక్కువ గీసే అక్షర సౌష్టవ వచ్చే అక్షరం డి హెచ్ అవుతుంది. ఓకే, 100 మిలియన్లు ఈజ్ ఈక్వల్స్ టు ఏమో అడిగిందట సంథింగ్ ల్యాక్స్ ఆర్ బిలియన్. 100 మిలియన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అడిగిందట. నేను 6th క్లాస్ వీడియోస్ చేసినప్పుడు డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఏ విధంగా కన్వర్ట్ చేయాలో మిలియన్లు ల్యాక్స్ అని. ఇప్పుడు నేను ల్యాక్స్లో కన్వర్ట్ చేసిన చూడండి. మనకు మిలియన్, 1 మిలియన్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు 1 లక్ష. ఓకే, 10 lakhs ఈజ్ ఈక్వల్స్ టు మనకు 1 మిలియన్ వస్తుంది. 10 lakhs. ఓకే, తెలియని వాళ్ళైతే డైరెక్ట్గా 10 lakhs ఈజ్ ఈక్వల్స్ టు మనకు 1 మిలియన్. 100 మిలియన్ అన్నాడు కాబట్టి మనకి ఏమవుతుంది, ఈ విధంగా ఫస్ట్ రాసుకోండి. 1, 10, 100, 1000, 10,000, లక్ష. ఓకే, లక్ష ఇది 10 లక్షలు. అంటే 10 లక్షలు అంటే మనకు 1s, 10s, 100s, 1000, 10,000, 100,000 ఈ విధంగా తీసుకుంటాం మనం. 100,000 తర్వాత మనకి ఏమొస్తుంది, మిలియన్ వస్తుంది. మనం హండ్రెడ్స్ మనం ఒకసారి 1000 తీసుకుంటాం, తర్వాత మనం అన్ని 100లలోనే అన్ని మనం 100లలోనే కౌంట్ చేస్తాం. బట్ మన ఇంటర్నేషనల్ సిస్టంలో మనం 1000 వరకు పోతాం. ఓకే, 1s, 10s, 100s, 1000, 10,000, 100,000. ఓకే, మిలియన్. ఈ విధంగా ఇది మనకి ఎంత, 100 మిలియన్స్ ఎన్ని లక్షలకు ఈక్వల్ చూడండి. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్ష. అంటే ఎంతకి ఈక్వల్ మనకు 10 lakh. ఓకే, 10 లక్షలకు ఈక్వల్. నెక్స్ట్, అతి చిన్న 2 అంకెల ప్రధాన సంఖ్యకు అతి పెద్ద 4 అంకెల సంఖ్యకు గల గాసాబా ఆ నిష్పత్తి ఏమో అడిగిందట. అయితే నిష్పత్తి గాసాబా రెండు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అతి చిన్న 2 అంకెల ప్రధాన సంఖ్య. 2 అంకెల ప్రధాన సంఖ్య ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకు, అతి చిన్న 11. ఓకే, 11 ఉంది. అతి పెద్ద 4 అంకెల సంఖ్య అంటే అతి పెద్ద 4 అంకెల సంఖ్య ఏంటిది మనకు 9,999. వీటి రెంట మధ్య నిష్పత్తి అంటే నిష్పత్తి ఏంటి మనకి ఏమొస్తుంది, 11 ఎకంలో పోతుంది. 1, 11, 9, 0, 11, 9 అంటే 999. ఆప్షన్స్ చూస్తే తెలిసిన వాళ్ళు ఆప్షన్స్ గుర్తుంటే ఈ విధంగా ఒక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నిష్పత్తి. ఒకవేళ వీటి రెండింటి గాసాబా అడిగిండు అనుకోండి, వీటి రెండింటి గాసాబా ఏమవుతుంది మనకు చూడండి. ఇది 1s 1 ఎకంలో పోతుంది, ఇది 11 ఎకంలో, ఇది కూడా 11 ఎకంలో వస్తున్నది కదా. మరి మిగతా ఏ ఎకంలో రాదు, 1 ఎకంలో, ఇది 11 ఎకంలో కూడా పోతున్నది. కాబట్టి 11 అనేది గరిష్ట సామాన్య కారణాంకం కామన్ ఉంది. కాబట్టి ఆన్సర్ 11 కూడా అవుతుంది. ఆప్షన్ చూసిన వాళ్ళు కామెంట్ చేయండి ఏది కరెక్ట్ ఏది ఉండేను ఆప్షన్స్ లో. ఓకే, 1:1 999. ఒకవేళ నిష్పత్తి అడిగి ఉంటే ఇది ఆన్సర్, ఒకవేళ గాసాబా అడిగి ఉంటే 11 ఆన్సర్. ఓకే, దీంతో మన పేపర్ 2 31st ఆఫ్టర్నూన్ సెక్షన్లో అడిగిన పేపర్ 2 ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయింది. ప్లీజ్ ఫాలో మై వీడియోస్ ఫర్ మోర్ మ్యాథమెటికల్ కాంటెంట్. ఓకే, థ్యాంక్ యూ.